క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. సంఘము అనగా క్రీస్తునందున్న మనము ఆయనకు శరీరమై ఉన్నాము. దీని ఆత్మీయ భావము ఏమనగా, ఒక వ్యక్తిని మనము తీసుకున్నట్లయితే అతని శిరస్సు చెప్పే ప్రతి మాట శరీరము విని నెరవేరుస్తూ ఉంది. అలాగే యేసు ప్రభువు చెప్పే ప్రతి మాటను మనము విని నెరవేర్చినట్లయితే ఆయన శరీరంలో అమర్చబడిన వారిగా ఉన్నామని గుర్తించాలి. అలాగే శరీరమునందు ఏ దెబ్బ తగిలినను, గాయమైనను వెంటనే శిరస్సు స్పందిస్తుంది, ట్రీట్మెంట్ చేయించడానికి సిద్ధపడుతుంది. అలాగే మనము వేదనలలో, బాధలలో ఉన్నప్పుడు దేవుడు స్పందించి మనకు గొప్ప సమాధానాన్ని అనుగ్రహించి అద్భుత కార్యం జరిగిస్తాడు.